సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాలో కోడిపందాలకి కేర్ ఆఫ్ అడ్రస్. మరో 2 రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పందెం బరులను సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అధికారుల హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయకుండా బరులు రెడీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మాత్రం కోడి పందాలను అడ్డుకొని తీరుతామంటున్నారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అధికారుల మాటలు మాత్రం పెడచెవిన పెడుతున్నారు పందెం నిర్వాహకులు. కోడికి కత్తి కట్టి పందాలు నిర్వహిస్తామని క్లారిటీగా చెబుతున్నారు. మనకి రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా గతంలోలాగా ఈ సంవత్సరం కూడా కోడి పందాలు, పేకాట, గుండాట మరియు జోదం వంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నిలుపుదల చేయాలనే ఉద్దేశంతో నేను ఎస్ఐ గారు, మహిళా పోలీసులతో మరియు విఆర్ఓలు, విఆర్ఏలు సంబంధించిన టీం మెంబర్స్ అందరితో కూడా సమావేశం జరిపామండి. మాకు ఈ మండలంలో 107 నుంచి 108 మంది వరకు కూడా బైండ్ ఓవర్ కేసులు ఐడెంటిఫై చేసి ఎస్ఐ గారు మాకు చూపించారు. అలాగే 8 చోట్ల ఐడెంటిఫై చేసాము. ఏదైతే ఆట జరుగుతుందో ఆ ప్లేసులన్నీ కూడా వాటిని అరికట్టడానికి, ఆడకుండా చేయడానికి ఈ రోజు నుంచి మేము ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడడానికి ఎస్ఐ గారు మేము కూడా ఈ 3 రోజులు పండుగ అయినంత వరకు కూడా టీమ్గా ఫామ్ చేసుకొని ఎవరైనా ఏ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అందుబాటులో ఉండి మేము ఒక స్టేషన్లోనే ఒక మనిషిని, ఇక్కడ ఒక మనిషిని కూడా మేము 24 గంటలు కూడా అందుబాటులో ఉండి